హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను మీకు చూపించబోయేటటువంటి వంట ఏంటంటే అందరికీ చాలా ఇష్టమైనటువంటి వంట, తెలుగింటి వంట. అది మరేంటో కాదండోయ్, చింత చిగురు వంకాయ పులకూర. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సీజన్లో మనకు చింత చిగురు అనేది ఫ్రెష్గా ఉంటుంది. చింత చిగురుతో చాలా వెరైటీస్ చేయొచ్చు. నేను ఈరోజు చింత చిగురు వంకాయతో పులగూర అనేది చూపించాలనుకున్నానండి. సో నేను 1/2 కేజీ వంకాయలు అనేది తీసుకున్నాను. తర్వాత చిన్న కప్పుతో 1 కప్పు చింత చిగురును తీసుకున్నానండి. అలాగే కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వంకాయలను ఇలా కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నానండి. అవి కమిలిపోకుండా ఉండడం కోసం ఉప్పును అందులో వేసుకున్నాను. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయలు కమిలిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇందులోకి వేసుకున్నాను. కొంచెం నూనె అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కరివేపాకు, ఆవాలుద్దిపప్పు, అలాగే పచ్చిమిర్చిని వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. పచ్చిమిర్చిని నేను 8 నుంచి 9 వరకు తీసుకున్నానండి. ఎందుకంటే కారం ఉంటేనే ఈ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. తరువాత ఇందులోకి ఆనియన్స్ని వేసుకున్నానండి. ఆనియన్స్ని రంగు మారే వరకు వేగనివ్వాలి. రంగు మారితేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తరువాత కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. వంకాయ చింత చిగురు పులకూర అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈ సీజన్లో దొరికేటువంటి చింత చిగురు కాబట్టి ఖచ్చితంగా ప్రతి తెలుగింట్లో ఈ కూర అనేది ఖచ్చితంగా చేసుకుంటారండి. అలాగే ఈ చింత చిగురుతో చట్నీ కానివ్వండి, చింత చిగురు రైస్ కానివ్వండి చేసుకుంటారు. ఈ చింత చిగురు మళ్ళీ దొరకదు కాబట్టి దీన్ని తీసుకొని వచ్చి ఎండపెట్టి పౌడర్గా చేసి కూడా స్టోర్ చేసుకుంటారండి. ఇలా వంకాయలు కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలండి. ఉప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఇలా మనం మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి. ఒక 4 నుంచి 5 రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 నుంచి 1.5 గ్లాసు వాటర్ని వేసుకోవాలండి. తర్వాత మనం ఒకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 కప్పు చింత చిగురును తీసి పెట్టుకున్నాం కదండి, ఆ చింత చిగురును ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఈ వంకాయలు చింత చిగురుని బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడకాలి అంటే మొత్తం ఒకసారి కలుపుకొని ప్లేట్ని అనేది దీని మీద క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఈ వంకాయలు అనేవి ఉడకడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు అనేది పడుతుందండి. ఇప్పుడు మనకు ఈ వంకాయలు ఉడికాయా లేవా అనేసి ఒకసారి చెక్ చేసుకుందాం. సో వంకాయలు అనేవి ఉడికిపోయాయి చూడండి. ఇలా ఉడికాయంటే చాలు, ఉడికిపోయాయి అని అర్థం. సో దీన్ని మనం వేరొక గిన్నెలోకి తీసుకుందామండి. ఇలా తీసుకొని పప్పు గుత్తితో ఒకసారి మొత్తం
ఇలా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో వేసుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేస్తాము. ఇలా ఒక 5 నిమిషాల పాటు మరొకసారి ఉడకనివ్వాలి. ఎందుకంటే కూర అనేది కొంచెం గట్టిగా అయితే బాగుంటుంది కాబట్టి ఇలా మరొకసారి ఒక 5 నిమిషాలు అనేది ఉడకనిచ్చానండి. కూర అనేది చిక్కబడింది. ఇప్పుడు వంకాయ చింత చిగురు పుల్లకూర అనేది రెడీ అయిపోయిందండి. ఈ కూరను వేరొక బౌల్లోకి తీసేసుకుందామండి. ఈ వంకాయ చింత చిగురు పుల్లకూర రాగి ముద్ద కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching this video. Thank you.